ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. త్రిబుల్ ఇంటెలిజెన్స్ ఆఫ్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే రోజు 12 రాశుల వారికి ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క ప్రాధాన్యత, ఏ దేవతల్ని పూజించాలి, ఎటువంటి దేవతా స్తుతులు పఠించాలి, ముఖ్యంగా 12 రాశుల వారు ఈరోజు చేపట్టవలసినటువంటి కార్యక్రమాలు ఏమిటో కూడా పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ మన్మథనామ సంవత్సరం నిజ ఆషాఢ మాసం, దక్షిణాయనం, గ్రీష్మ ఋతువు. ఈరోజు తిథి అమావాస్య. సామాన్య కార్యక్రమాలకి మాత్రమే పనిచేస్తుంది. అలాగే పితృ సంబంధిత కర్మలకి చాలా శ్రేయస్కరమైనటువంటి రోజు. ఈరోజు వారం భృగువారం లేదా శుక్రవారం. ఈరోజు చేపట్టేటువంటి పుణ్య కార్యక్రమాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు, అన్నదానం, వస్త్రదానం, గోసేవ, గోపూజ వంటి పుణ్యకర్మలు ఉత్తమ ఫలితాలను కలిగిస్తుంది. శుక్రుడి ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూల పరిస్థితిని దూరం చేస్తుంది. ఇక ఈరోజు నక్షత్రం ఆశ్లేష నక్షత్రం. ఈ ఆశ్లేష నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి 2, 3, 4 పాదాల్లో ప్రబల శాంతి తప్పనిసరి. ఈ ఆశ్లేష నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి బుధ మహాదశతోటి ప్రారంభమవుతుంది. ఇక ఈరోజు 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాన్ని పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్టయితే వ్యాపార వ్యవహారాల్లో సత్సంబంధాలు కొనసాగుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలపై పట్టు బిగించగలుగుతారు. నూతన ఆశలు ఆర్థికంగా చిగురింపచేసేటువంటి పరిస్థితులు ఆనందాన్ని కలిగిస్తాయి. గృహ సంబంధిత కార్యక్రమాలను చకచకా పూర్తి చేయగలుగుతారు. విదేశీ సంబంధిత లావాదేవీలు కూడా కలిసి వస్తాయి. గృహ విషయాల్లో అనుకూల పరిస్థితులు ప్రాధాన్యతను పెంచుతాయి. అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో కూడా విఘ్నాలని దూరం చేసుకోగలుగుతారు. విద్యాపరమైనటువంటి వ్యవహారాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. అనుకూల దైవం శ్రీ మహాలక్ష్మి. ఈ రోజు ఈ రాశివారు శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో అనుకూలమైనటువంటి మార్పులు వేగవంతంగా పొందగలుగుతారు. ఈ సాయంత్రం ఈ రాశివారు శ్రీ సూక్త విధానంతో చేపట్టేటువంటి పుణ్య కార్యాలు ఉత్తమ ఫలితాన్ని కలిగిస్తుంది. ఆర్థిక బలాన్ని చేకూరుస్తుంది. వ్యాపార ఒప్పందాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఆశించినటువంటి ప్రయోజనాన్ని కలిగిస్తాయి. ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్టయితే ఆర్థిక వ్యవహారాల్లో మెరుగైనటువంటి మార్పులు చేకూరుతాయి. గృహ సంబంధిత కార్యక్రమాల్ని చకచకా పూర్తి చేయగలుగుతారు. మానసిక ధైర్యం కలిగి ఉంటారు. రాజకీయ వ్యవహారాల్లో విజయాలు దగ్గరవుతాయి. అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాలు స్థిరాస్తి విషయాల్లో కూడా కలిసి వస్తాయి. స్నేహితుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. ఆశించినటువంటి ప్రయోజనాలు గృహరీత్యా దగ్గరవుతాయి. క్లిష్ట సమస్యలకు పరిష్కారాలు పొందగలుగుతారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. ప్రతికూల పరిస్థితిని దూరం చేస్తుంది. అనుకూల దైవం లక్ష్మీ గణపతి. ఈరోజు ఈ రాశివారు శ్రీ లక్ష్మీ గణపతిని దర్శించి భక్తి శ్రద్ధలతో తెల్లటి పుష్పాలతో పూజించడం ద్వారా ఆర్థిక వ్యవహారాల్లో మంచి మార్పులు చేకూరుతాయి. ఆరోగ్య రక్షణ ఏర్పడుతుంది. సాహస నిర్ణయాల ద్వారా విషయాలు చేతికి అందుతాయి. గృహ సంబంధిత కార్యక్రమాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు మిథున రాశి వారిని పరిశీలించినట్టయితే ప్రయాణాల ద్వారా ప్రయోజనాలు సాధించగలుగుతారు. ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించాలి. విద్యా సంబంధిత ప్రయత్నాలు మాత్రం కలిసి వస్తాయి. నూతన ఒప్పందాల ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాన్ని ఆలస్యంగానైనా పొందగలుగుతారు. ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి మార్గాలకై అన్వేషించగలుగుతారు. విదేశీ వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలి. సంభాషణల విషయంలో కూడా జాగ్రత్తలు తప్పనిసరి. నూతన కార్యక్రమాలను వేగవంతంగా ప్రారంభించలేకపోతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. ఆహ్లాద పరిస్థితులను కలిగిస్తుంది. అనుకూల దైవం మహాగణపతి. ఈ రోజు ఈ రాశివారు మహాగణపతిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా, గణపతి ఉపనిషత్తు పఠించడం ద్వారా విఘ్నాలు దూరమవుతాయి. అవమానకర సంఘటనని ఎదుర్కోగలుగుతారు. విద్యా ప్రయత్నాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్టయితే నూతన వస్తు కొనుగోలు వంటివి ఆనందాన్ని కలిగిస్తాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యాన్ని ప్రదర్శించగలుగుతారు. ఆర్థిక లావాదేవీల్లో అనువైనటువంటి మార్పులు చోటు చేసుకుంటే ఆర్థిక బలం చేకూరుతుంది. నూతన కార్యక్రమాలను చకచకా పూర్తి చేయగలుగుతారు. విదేశీ సంబంధిత వ్యవహారాలు బాగానే కలిసి వస్తాయి. రాజకీయ వ్యవహారాల్లో మొదట ప్రతికూలత, తరువాత అనుకూలత ఏర్పడుతుంది. ఆరోగ్య విషయంలో ప్రతికూలత తగ్గుతుంది. నూతన కార్యక్రమాలు గృహరీత్యా చేపట్టగలుగుతారు. ఆనందకర వాతావరణం అన్ని రంగాల వారికి దగ్గర అవుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. ప్రతికూల పరిస్థితిని దూరం చేస్తుంది. అనుకూల దైవం మహావిష్ణువు. ఈ రోజు ఈ రాశివారు మహావిష్ణువుని దర్శించి భక్తి శ్రద్ధలతో
తులసి దళాలతో పూజించడం ద్వారా మనోవేదనలు దూరమవుతాయి. ఈ సాయంత్రం ఈ రాశివారు విష్ణు సహస్రనామాన్ని భక్తి శ్రద్ధలతో పఠించడం ద్వారా ఆర్థిక వ్యవహారాల్లో వేగవంతమైన అనుకూల మార్పులు చేకూరుతాయి, ఆనందాన్ని కలిగిస్తాయి. నూతన వస్తు కొనుగోలు వంటివి ఈరోజు మీకు లబ్ధిని చేకూరుస్తాయి. ఈరోజు సింహరాశి వారిని పరిశీలించినట్టయితే విదేశీ వ్యవహారాలు కలిసి వస్తాయి, వినోదాల్లో పాల్గొంటారు, నూతన ప్రయత్నాలకు శ్రీకారం చుట్టగలుగుతారు. వ్యవహారాల్లో ఏర్పడినటువంటి చుక్కెదురు పరిస్థితుల్ని అధిగమించడానికి చేసేటువంటి ప్రయత్నాలు ఊరట కలిగిస్తాయి. గృహ విషయాల్లో అనుకూలత ఏర్పడుతుంది. కార్యసిద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో మొదట ప్రతికూలత, తర్వాత అనుకూలత ఏర్పడతాయి. ఆర్థిక వ్యవహారాల్లో మంచి మార్పులు చేకూరుతాయి, ఆశించినటువంటి ప్రయోజనాలను దగ్గర చేస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1 ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది, ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. అనుకూల దైవం ఈశ్వరుడు. ఈ రోజు ఈ రాశివారు శివాలయాన్ని దర్శించి భక్తి శ్రద్ధలతో ఏకాదశపూర్వక రుద్రాభిషేకంతో ఈశ్వరుని అభిషేకించడం ద్వారా, బిల్వపత్రాలతో పూజించడం ద్వారా గ్రహ అతి ప్రతికూలతని దూరం చేసుకోగలుగుతారు. ఆర్థిక అనిశ్చితి దూరం అవుతుంది, మనోవ్యాధనలు దూరం అవుతాయి. ఆర్థిక ప్రయత్నాలు ఈరోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈ రోజు కన్యారాశి వారిని పరిశీలించినట్టయితే ఆర్థిక బలం చేకూరుతుంది, చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహాన్ని పెంపొందింప చేసుకోగలుగుతారు. మానసిక వ్యధలు ఉన్నప్పటికీ ఆర్థిక వ్యవహారాల్లో మెరుగైనటువంటి మార్పులు చేకూరుతాయి, ఆనందాన్ని కలిగిస్తాయి. ప్రతికూల పరిస్థితుల్ని అనుకూలంగా మరల్చుకునేటువంటి యుక్తితో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. ఆత్మబలం పెంపొందింప చేసుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. గృహ విషయాల్లో ఆనందకర సంఘటనలు చోటు చేసుకుంటే మనోభీతి పోతుంది. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టగలుగుతారు. వేగవంతమైనటువంటి మార్పులు విదేశీ వ్యవహారాల్లో చేకూరుతాయి, ఆనందాన్ని కలిగిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9 ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది, ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. అనుకూల దైవం మహాకాళి. ఈ రోజు ఈ రాశివారు మహాకాళి అమ్మవారిని దర్శించి ఎర్రటి పుష్పాలతో భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా మనోభీతి పోతుంది, మానసిక ధైర్యం పెరుగుతుంది. ఆత్మవిశ్వాసంతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ తద్వారా విజయాలు చేతికి అందుతాయి. విదేశీ సంభాషణలు, ప్రయాణాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు తులారాశి వారిని పరిశీలించినట్టయితే వాహన సౌఖ్యం కొనసాగుతుంది, చేపట్టేటువంటి కార్యక్రమాలపై పట్టు బిగించగలుగుతారు. ఉద్యోగ వ్యవహారాల్లో ప్రశాంతత పెరుగుతుంది, స్థిరాస్తి విషయాలు అనుకూలిస్తాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలు కలిసి వస్తాయి. ఆశించినటువంటి ప్రయోజనాల్ని ఆలస్యంగానైనా పొందగలుగుతారు. విద్యాబలం చేకూరుతుంది, ఆరోగ్యంలో కూడా మంచి మార్పులు చేకూరుతాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యాన్ని ప్రదర్శించగలుగుతారు. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో సంతోష వార్తలు వింటారు. శుభ పరిణామాలు గృహంలో చోటు చేసుకుంటాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6 తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది, ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. అనుకూల దైవం శ్రీ మహాలక్ష్మి. ఈ రోజు ఈ రాశివారు శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా వ్యయాన్ని నియంత్రించగలుగుతారు, ఆదాయాన్ని పెంపొందింప చేసుకోగలుగుతారు. శ్రీ సూక్త పారాయణ ఈ రోజు మీకు సహకరిస్తుంది. ఏలినట్ శని ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూల పరిస్థితిని దూరం చేస్తుంది, ఆదాయాన్ని పెంచుతుంది. వాహన కొనుగోలు ఈరోజు మీకు ఆనందాన్ని కలిగిస్తాయి. ఈ రోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్టయితే శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. విదేశీ సంబంధిత లావాదేవీల్లో అనుకూల మార్పులు చేకూరుతాయి. ఉద్యోగ సంబంధిత వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలి. నూతన బాధ్యతలు పెరుగుతాయి. కార్యక్రమ నిర్వహణలో శ్రమ అధికంగా ఉంటుంది. వ్యాపార లావాదేవీల విషయంలో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. చేపట్టేటువంటి కార్యక్రమాలపై పట్టు బిగించలేకపోతారు. ఆరోగ్య విషయంలో కూడా ప్రతికూలత కొనసాగుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5 ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది, ప్రతికూల పరిస్థితిని దూరం చేస్తుంది. అనుకూల దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. ఈ రోజు ఈ రాశివారు శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించినట్లయితే ఆందోళనకర పరిస్థితులు దూరమవుతాయి. అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆటంకాలు కూడా దూరమవుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఈరోజు మీకు సంతృప్తిని కలిగిస్తాయి, అభివృద్ధిని కలిగిస్తాయి. ఈ రోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్టయితే అదృష్ట సంఘటనని గృహరీత్యా ఆహ్వానించగలుగుతారు. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు వ్యాపార పరంగా బలాన్ని చేకూరుస్తాయి. రాజకీయ వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలి. ప్రయాణాల విషయంలో కూడా శ్రద్ధ తప్పనిసరి. ఆకస్మిక అనుకూల మార్పులు వృత్తిపరంగా లేకపోలేదు. కార్యక్రమ నిర్వహణలో ప్రతిభని ప్రదర్శించుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. గృహ సంబంధిత కార్యక్రమాలు అనుకూలిస్తే సంతోష వార్తలు కొనసాగుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9 ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది, ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. అనుకూల దైవం లక్ష్మీ నరసింహస్వామి. ఈ రోజు ఈ రాశివారు
లక్ష్మీ నరసింహస్వామిని దర్శించి భక్తి శ్రద్ధలతో అభిషేకాది కార్యక్రమాలతో పూజించడం ద్వారా అష్టమ రవి కుజ చంద్రుల ద్వారా ఏర్పడేటువంటి అతి ప్రమాదాలు దూరమవుతాయి, అతి వేదనలు కూడా దూరమవుతాయి. విదేశీ లావాదేవీలు సంభాషణలు ఈరోజు మీకు ఉపకరిస్తాయి. ఈరోజు మకర రాశి వారిని పరిశీలించినట్టయితే కార్యక్రమ నిర్వహణలో ఆశించినటువంటి ప్రయోజనాన్ని పొందగలుగుతారు. స్థిరాస్తి విషయాల్లో వేదనలు కొనసాగుతాయి. నూతన బాధ్యతలు ఉద్యోగపరంగా పెరుగుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆర్థిక సహాయ సహకారాలకై ఎదురు చూస్తారు. నూతన కార్యక్రమాన్ని గృహరీత్యా చేపట్టగలుగుతారు. వ్యాపార దక్షత కోల్పోయేటువంటి సంఘటనలు లేకపోలేదు. అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. ఆరోగ్య ప్రతికూలత కొనసాగుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. ప్రతికూల పరిస్థితిని దూరం చేస్తుంది. అనుకూల దైవం ఈశ్వరుడు. ఈ రోజు ఈ రాశి వారు శివాలయాన్ని దర్శించి ఈశ్వరుడికి అభిషేకాది కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించడం ద్వారా, బిల్వపత్రితో కూడినటువంటి పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా అష్టమ బృహస్పతి ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూలత దూరం అవుతుంది. వ్యాపార ఒప్పందాలు ఈరోజు మీకు ఉపకరిస్తాయి. ఈరోజు కుంభరాశి వారిని పరిశీలించినట్టయితే కోర్టు సంబంధిత వ్యవహారాల్లో విజయాలు సాధించగలుగుతారు. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టగలుగుతారు. గతంలో ఆగిపోయినటువంటి పనులు తిరిగి ఊపందుకుంటాయి. సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. కుటుంబ సఖ్యత పెరుగుతుంది. నూతన కార్యక్రమాల విషయంలో ఏర్పడినటువంటి పొరపాట్లను సవరించుకోగలుగుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆర్థిక బలం చేకూరుతుంది. ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింపచేసేటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగుతుంది. ఆరోగ్యం పదిలం. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. ప్రతికూల పరిస్థితిని దూరం చేస్తుంది. అనుకూల దైవం శ్రీ మహాలక్ష్మి. ఈ రోజు ఈ రాశి వారు శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని దర్శించి భక్తి శ్రద్ధలతో శ్రీసూక్త విధానంతో చేపట్టేటువంటి పూజాది కార్యక్రమాలు ఆర్థిక వ్యవహారాల్లో వేగవంతమైన మార్పుల్ని కలిగిస్తుంది. మానసిక ప్రశాంతతను పెంచుతుంది. ఆర్థిక లావాదేవీలు సంభాషణలు ప్రక్రియలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు మీనరాశి వారిని పరిశీలించినట్టయితే ఆరోగ్య రక్షణ తప్పనిసరి. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో చిరు విఘ్నాన్ని చవిచూస్తారు. గతంలో ఏర్పడినటువంటి పొరపాట్లు ప్రబలమవుతాయి. నూతన కార్యక్రమాల విషయంలో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. వృత్తిలో అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆలస్యంగా విజయాలు సిద్ధిస్తాయి. ఓర్పుతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ తప్పనిసరి. సహనంతో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా మాత్రమే విజయాలు సిద్ధిస్తాయి. విద్యాపరమైనటువంటి వ్యవహారాలు మాత్రం కలిసి వస్తాయి. ఆందోళనకర పరిస్థితులు తగ్గించుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. గృహ విషయాల్లో అనుకూలత కొనసాగుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాలను కలిగిస్తుంది. శుభవార్తలు తెచ్చిపెడుతుంది. అనుకూల దైవం దక్షిణామూర్తి. ఈ రోజు ఈ రాశివారు శ్రీ దక్షిణామూర్తిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలతో చేపట్టేటువంటి ప్రక్రియలు ఉత్తమ ఫలితాన్ని కలిగిస్తుంది. జ్ఞాన వృద్ధికి దోహదపడుతుంది. ఆలోచన సంపత్తి పెరుగుతుంది. మంచి నిర్ణయాలు తద్వారా విజయాలు చేతికి అందుతాయి. గృహ సంబంధిత కార్యక్రమాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఆర్థిక ఒత్తిడిలు దూరం చేసుకోవటానికి, ఆర్థిక బలాన్ని పెంపొందింపచేసుకోవటానికి ఈరోజు 12 రాసుల వారు ఓం శ్రీ మహాలక్ష్మి నమః అనేటువంటి మంత్రాన్ని వీలైనటువంటి సార్లు మనసారా స్మరించడం ద్వారా ఆర్థిక విజయాలు సాధించగలుగుతారు. ఈశ్వరా, మీ అనుగ్రహంతో ఇన్నేళ్లు శరీరంలో ఉన్న కొడుకుల్ని చూశా, కోడళ్ళను చూశా, కూతుళ్ళు, అల్లుళ్ళు, మనవలు, ముని మనవలు చూశా. మీ అనుగ్రహంతో ఏదో బ్రతికున్న నాళ్ళు మీ గురించి చెప్పుకున్నా. ఇది వదిలిపెట్టేస్తున్నాను. ఈ తోలుతిత్తి మీ పాదపంజరంలోకి వచ్చేస్తున్నాను. ఎక్కువ ఆయాసం లేకుండా విడిపించేయండి అని నమస్కరించి దీన్ని కూడా ప్రసాదంగా వదిలిపెట్టేస్తాడు. ఇప్పుడు అసలు జీవితమే ప్రసాదం. ఇప్పుడు ఆ ప్రసాద బుద్ధితో అనుభవించినంత కాలం ఈశ్వరుడి అనుగ్రహం ఉంటుంది. ప్రసాద బుద్ధి పోయింది. ఇదంతా నాదే, తొలగిపోతుంది. ఆవిడ నీదేగా, ఏది సంపాదించి చూస్తాను, ఏది నిలబెట్టుకో, ఏది ఈ గుణములను సంతరించుకో, కీర్తి సంపాదించుకో చూస్తాను అంటుంది ఆవిడ. చిన్న వైక్లభ్యం ఒకటి వచ్చిందనుకోండి, అక్కడతో అయిపోయిందంతే. కంఠంలో జీర వచ్చిందనుకోండి, గట్టిగా మాట్లాడితే కంఠంలో పోటు వస్తోంది. ఏది ఏం మాట్లాడతాడు, అయిపోయిందా అక్కడతో కీర్తి. బతికున్నంత కాలం ప్రతిరోజు వాక్సుమములను సమర్పించాడు. దేనివల్ల?
ఇది ఆవిడ ప్రసాదం అని చెప్పుకున్నాడు. ఆవిడ అనుగ్రహం నా చేత చేయించిందని చేశాడు. ఆఖరి ఊపిరి వరకు ఆవిడ చేయిస్తూనే ఉంటుంది. పాత్రత దేని చేత? ప్రసాద బుద్ధి చేత. ఇది బాగా తెలుసుకోవాలి. ఇది మొదటి లక్ష్మీ కటాక్షం అని చెప్తుంది శాస్త్రం. అసలు ఈ బుద్ధి నిలబడితే వాడికి లక్ష్మీ కటాక్షం ఉన్నది అని గుర్తు. అందుకే కళ్యాణి బతగాదీయం లౌకికీ ప్రతిభాతిమా ఏతి జీవంతిమానందో నరం వర్ష శతాదపి అంది సీతమ్మ. ఇవాళ పూజ చేసేయండి, రేపు పొద్దున మీ ఇంట్లోకి లక్ష్మి నడిచి వచ్చేస్తుందంటే అంతకన్నా అబద్ధం ఇంకోటి లేదు. అది కాదు లక్ష్మీ కటాక్షం అంటే. నీకు లక్ష్మీ కటాక్షానికి కారణాన్ని నువ్వు తెలుసుకోవాలి. ఆ కారణం తెలుసుకుని రమించి నువ్వు పూజ చేయాలి. ఆ బుద్ధితో నిలబడాలి. అది ప్రసాదం అవుతుంది. అందుకే చూడండి, ఇప్పుడు పాత్రత అంటే అసలు వీడికి ఇది ఇవ్వవచ్చు. ఆవిడ దేని చేత చూస్తుంది అంటే వీడి బుద్ధి ఎటువంటిది. అప్రసాద బుద్ధి ఉంది, ఆవిడ అనుగ్రహిస్తుంది. అందుకే మీరు కొంచెం జాగ్రత్తగా గమనిస్తే అసలు లక్ష్మి అనేటప్పటికీ మొత్తం అందరం కూడా ఖచ్చితంగా పూజ చేసే రోజు ఏది అంటే శ్రావణ మాసంలో వచ్చేటటువంటి పౌర్ణమి ముందు శుక్రవారం వరలక్ష్మీ వ్రతం. ఆ రోజు తిథితో సంబంధం లేదు, వారంతో సంబంధం. పౌర్ణమి ముందు శుక్రవారం ఏమొస్తుందో ఆ శుక్రవారం నాడు వరలక్ష్మీ వ్రతం చేస్తారు. వరలక్ష్మీ వ్రతం చెయ్యడానికి అసలు ఈ వ్రతం ఉన్నది అని మొట్టమొదట లక్ష్మీదేవి ఎవరికి చెప్పింది? చారుమతికి చెప్పింది. తెల్లవారు లేస్తే మనం కథ చదువుతాం. చారుమతి ఆ మాటకు అర్థం ఏమిటి? నిజానికి అద్భుతమైనటువంటి పేరు. ఆడపిల్లలకి పెట్టడానికి పరమయోగ్యమైనటువంటి పేరు చారుమతి. ఎంత చక్కటి పేరు! చారు అంటే సత్, మంచి అని. చాలా చక్కటి ఆలోచన కలిగినది, విశాల బుద్ధి కలిగినది. మతి బుద్ధి, మంచి బుద్ధి కలిగిన పిల్ల, దానికి అర్థం చారుమతి. చారుమతి నిద్రపోతాం. నిద్రపోతున్నటువంటి చారుమతి కలలోకి వచ్చింది లక్ష్మీదేవి. వచ్చి కల్పన చెప్పింది, ఇలా చెయ్యి పూజమ్మా, నా పూజ నిన్ను అనుగ్రహిస్తానమ్మా అంది. ఎందుకు చెప్పింది అంటే వ్యాసుల వారు పురాణంలో కొన్ని విషయాలు చెప్పారు. చారుమతినే ఆవిడ ఎందుకు ఎంచుకుంది అంటే ఆవిడ పతివ్రత, మహాపతివ్రత. మహాపతివ్రత అంటే ఎప్పుడు భర్తని అనుగమిస్తుంది. ఏ పని చేసినా భర్త సంతోషిస్తాడా సంతోషించడా అది ఆలోచిస్తూ ఉంటుంది. ఆమెకి ఆ పతి శుశ్రూష యందు రత అంటే అంతకన్నా సంతోషం ఆవిడికి ఇంకొకటి లేదు. ఇంటి ఇల్లాలుగా 10 మందికి అన్నం పెట్టడంలో, 10 మందిని ఆదరించడంలో, ఆ ఇంటి యజమానికి కీర్తి తేవడంలో, ఆ ఇంటికి లక్ష్మీ కటాక్షం కల్పించడంలో ఒక ఇంటి ఇల్లాలికున్నటువంటి ప్రాముఖ్యత నిజానికి పురుషునికి లేదు. నా ఇంటికి ఒక అతిథి వచ్చాడు అనుకోండి, నా ఇంటికి అతిథి వస్తే ఆ అతిథి కడుపు నిండా అన్నం తిని వెళ్ళాడన్న తృప్తి నాకు దేని చేత కలుగుతుంది? నా పత్ని సంతోషంగా అన్నం వండి 4 పదార్థాలు చేసి వచ్చిన వాళ్ళకి కొసరి వడ్డించి కడుపు నిండా పెడితే ఆయన 4 మాటలు త్రేయించాడు అనుకోండి, ఆ త్రేణుపులు ఉన్నాయా అని వింటూ ఉంటాట పూజామందిరంలోంచి ఈశ్వరుడు. నన్ను నమ్ముకున్నవాడొకడు ఈ ఇంట్లో కూర్చుని త్రేయించాడు, కాళ్ళు కడుక్కుని చేతులు కడుక్కుని వెళ్ళాడు. ఆయన త్రేణుపు వినపడింది, దాన్ని లెక్కలోకి తీసుకుంటాట ఐశ్వర్యాన్ని నిలబెట్టడానికి. మనం తినడం కాదు, ఇంటికొచ్చిన అతిథి త్రేయించి వెళ్ళాడా? మీరు చెప్పండి, అది నా చేతిలో ఉందా, నా భార్య చేతిలో ఉందా? అంతవరకు ఎందుకు? నా మేనల్లుడు, నా అన్నదమ్ముల బిడ్డలో వచ్చారనుకోండి, వస్తే వాళ్ళకి ఇంత పట్టెడు అన్నం పెట్టాలి, వాళ్ళ కడుపు నిండా తిని వెళ్ళాలి. పెదనాన్న ఇంటికి వచ్చామని, మామయ్య ఇంటికి వచ్చామని ఎవరి చేతిలో ఉంది? నా చెల్లెలు ఇంటికి వచ్చింది, అది సంతోషంగా పసుపు కుంకం ఓ పట్టుచీర పుచ్చుకుని వెళ్ళాలంటే ఎవరి చేతిలో ఉంది? నా చేతిలో లేదు. ఆ వచ్చిన దానికి ఏమండి మీ తోడ పుట్టింది, ఆ అమ్మాయి సంతోషిస్తే మన ఇల్లంతా సంతోషించినట్టే. శోభన దేవత అండి మన ఇంటికి. ఇంటికి అక్క చెల్లెలు వచ్చింది అంటే పసుపు కుంకం పెట్టకుండా పంపకూడదు. అంతకన్నా అదృష్టం ఏమిటి? మా అన్నయ్య ఇచ్చాడని కట్టుకుంటుంది, పెట్టండి ఇంకో మాట కొనుక్కుంటాను, ఈ పట్టుచీర పెట్టేస్తానని పెట్టింది అనుకోండి, 70 ఏళ్ళు బతికేవాడు 80 ఏళ్ళు బతుకుతాడు. నిజానికి ఎవరిది వైభవం అంటే ఇల్లాలిదే వైభవం. అన్నీ ఆమె చేతిలోనే ఉన్నాయి. అందుకే గృహలక్ష్మి గృహే
అసలు ఇంటికి లక్ష్మీదేవి ఎవరు అంటే ఇల్లాలే లక్ష్మి. అందుకే పీటల మీదకి వెళ్ళినప్పుడు పెళ్లి కొడుకు నడిచి వెళ్ళిపోతాడు, పెళ్లి కూతురు నడిచి రాదు, పద్మంలో కూర్చోబెట్టి తీసుకొస్తారు. ఎందుకంటే ఆయన లక్ష్మి, ఆమె నడిచి రాకూడదు, మేనమామలు ఎత్తి తీసుకొస్తారు. అంత సుసంపన్నమైనటువంటి ధర్మం మంది. అటువంటి లక్షణములు కలిగినది చారుమతి కాబట్టి చారుమతికి లక్ష్మీదేవి కలలో కనపడింది. అమ్మా, నువ్వు పతి శుశ్రూష చేయడంలో రమించిపోయేటటువంటి లక్షణం ఉన్నదానివి. పైగా కళావతి సావిదుషి సతతం మంజుభాషిణి చారుమతి లక్షణాలు చెప్పారు. ఆవిడ కళావతి, కళలో ప్రవేశం ఉంది. భర్తగారు పూజ చేసుకుంటున్నాడు అనుకోండి, నీరాజనం గంట వినిపించింది అనుకోండి, ఆవిడ వచ్చి కూర్చుంటుంది. గీతం శ్రావయామి అన్నాడు అనుకోండి, ఆయన చక్కగా ఆవిడ అక్కడ కూర్చుని ఓ కీర్తన పాడుతుంది. ఆవిడ కీర్తన పాడుతుంటే ఆయన అలా కూర్చుని అప్పటి వరకు పూజ చేసి ఉన్నాడు కదూ, కంజదలాయతాక్షి కామాక్షి అని పాడుతోంది అనుకోండి, ఆయన కళ్ళు మూసుకుని ఆ పాట వింటూ అప్పటి వరకు పూజ చేసి 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 ఆర్ద్రతతో ఉన్నాడేమో. ఆ అమ్మవారు కుంజరగమని అంటే కామాక్షి శుక్రవార మంటపంలో అమ్మవారు నడిచి వెడుతుంటే కాళ్ళకి పెట్టుకున్న గజ్జెల చప్పుడు ఇక్కడ వింటూ మురిసిపోతాడు. ఇప్పుడు కళావతి, ఆవిడకి ఒక పాట వచ్చు, పాడింది. ఆవిడికి వీణ వాయించడం వచ్చు, ఇవాళ పాట పాడింది, రేపు వాద్యం ఘోషయామి, కాసేపు వీణ వాయిస్తుంది. ఆయన పూజలో పక్కనే అనుగమిస్తుంది. అనుగమించి ఆయనకి ఏం కావాలో ఆయన అడగక్కర్లేదు, అలా అందిస్తుంది. ఇద్దరూ కలిసి తరించిపోతారు. అందుకు చిటికిన వేలు పట్టుకుని నడిచారు ఇద్దరు. అది జీవితంలో ఒక్కరోజు అలా అనుభవించింది లేదనుకోండి, ఏమి దాంపత్యం అని అలా దాంపత్యాన్ని అసలు ఒక్కరోజు అలా కూర్చుని పూజ చెయ్యలేదు, అలా ఆయన అడగలేదు, ఆవిడ ఇవ్వలేదు. ఎందుకు ఇంకా అది, దానిలో ఏమి సంతోషం ఉంది అసలు? కాబట్టి కళావతి సావిదుషి, ఆమె మంచి ఆలోచన చెప్తుంది, పక్షపాత బుద్ధి లేదు, మా వాళ్ళు మీ వాళ్ళు అన్న బుద్ధితో ఉండదు, మంచి బుద్ధితో ఆలోచిస్తుంది. ఇవి చేస్తే మా ఆయన కీర్తి నిలబడుతుంది, ఆయన వృద్ధిలోకి వస్తారు, ఆయన ఆయువు నిలబడుతుంది, కాబట్టి నేను ఆయనకి ఈ సలహా చెప్పాలి, మంచి ఆలోచనలు చెప్తుంది. సావిదుషి సతతం మంజుభాషిణి, ఆమె ఏది మాట్లాడినా కర్కశంగా ఉండదు, పరమ మృదువుగా చిరునవ్వులు నవ్వుతూ చక్కగా మాట్లాడుతుంది. అందుకే అసలు ఒక ఇంటి లక్ష్మిదే ఏ కారణం చేత నిలబడుతుందో తెలుసా? నేను చెప్పట్లేదు ఈ మాట, మహాభారతంలో చెప్పిన మాట చెప్తున్నా. లక్ష్మీదేవి ఏ ఇంట స్థిర నివాసం ఉంటుంది అంటే, ఏ భార్య భర్త కీచులు ఆడుకోరో, అస్తమానం నింద చేసుకోరో. ఆయనకేం తెలుసండి, మా పుట్టింట్లో బోల్డన్ని పూజలు, కానీ ఆయనకేం తెలుసు, నన్ను చూసి నేను మా అత్తారింటికి వచ్చిన తర్వాత నమస్కారం పెట్టాలని నేర్చుకున్నారు అందనుకోండి. ఎందుకు ఆ పూజలన్నీ? ఈశ్వర స్వరూపుడైన భర్తను నింద చేసేదానికి. లక్ష్మీదేవి పూజ చేసి బయటికి వచ్చి భార్యని నింద చేశాడనుకోండి, ఎందుకు ఆ పూజ? నీ ఇంటి లక్ష్మి ఆవిడ సంతోషపడడానికి నువ్వు చేసిన లక్ష్మీ పూజ ఎవరికి పనికి వస్తుంది? వాళ్ళిద్దరూ ఉల్లాసంగా ఉన్నారనుకోండి, సంతోషంగా ఉన్నారనుకోండి, అంతకు మించిన లక్ష్మి ఇంకొకటి లేదు. అందుకే విశ్వనాథ సత్యనారాయణ గారి 1000 పడగ నవల్లో ఒక మరచెంబును అడ్డుపెట్టి దాంపత్యాన్ని చూపించారు. ఎంత ఉన్నది అని కాదు, ఆ ఉన్న రోజులు సంతోషం, ఆ లేని రోజులు మధురమైనటువంటి అనుభూతి. ఆ లేని రోజులు కూడా దాంపత్యంలో మధురమైన చిగురుటాకులు, అవి ఇప్పుడు పండిపోయి పచ్చగా అయిపోయి రాలిపోయాయి. ఇప్పుడు పెద్ద వటవృక్షమై నిలబడ్డారు ఇద్దరు. ఆ చెట్టు కింద ఎందరో బాటసారులు సేద తీరుతున్నారు. కానీ వాళ్ళు అలా వృద్ధిలోకి రావడానికి కారణం వాళ్ళిద్దరి మధ్య ఉన్న అన్యోన్యత, ఆ సంతోషం, ఆ ప్రేమ, ఒకరి మీద ఒకరికి ఉన్నటువంటి ఆ నిండుతనం, దాని చేత లక్ష్మీదేవి నిలబడుతుంది తప్ప అసలు భార్యాభర్తలు ఇద్దరూ అస్తమానం దెబ్బలాడుకునే చోట లక్ష్మీదేవి నిలబడదు. కాబట్టి మంజుభాషిణి, ఒక్కొక్కసారి తిరస్కరించవలసి రావచ్చు, ఇది కుదరదు చెయ్యలేను అని చెప్పవలసి రావచ్చు, ఇది చెయ్యకండి అని చెప్పవలసి రావచ్చు. కానీ అది చెప్పడంలో ఒక అందం ఉంటుంది, అది ఆ సరళంగా మాట్లాడినటువంటి తీరు ఆకర్షిస్తుంది. మీరు ఏదో ఒక విషయం చెప్పాలనుకున్నారనుకోండి, అయ్యా మీరు చెప్పిన ప్రవచనం విని నాకు లక్ష్మీ కటాక్షం గురించి ఒక్క ఆలోచన వచ్చింది, మీతో పంచుకోవచ్చా అని అడిగారనుకోండి, అయ్యో ఏమిటి చెప్పండి అంటాను. మీరు చెప్పిన కన్నా ఇలా కూడా చెప్పచ్చు అనిపించింది అన్నారనుకోండి, నేను ఇప్పుడు పనిలో ఉన్నాను, మీరు తర్వాత మాట్లాడతారు కానీ అంటారు. మాట్లాడడంలో తేడా, మాట చేత దగ్గరికి చేరాలా, మాట చేత దూరంగా పోవాలా అన్నది నిర్ణయింపబడుతుంది. అందుకే ఆ మాట కూడా ఏమిటి అంటే లక్ష్మి.
నీకు కటాక్షం ఎందుకు వచ్చింది? ఒకరికి దగ్గరయ్యావంటే మాట తీరు, ఒకరికి దూరంగా పోయావంటే మాట తీరు. కాబట్టి మంజువాదిని ఆ మాట మాట్లాడడంలో, ఆ మంజులంగా మాట్లాడడం అనేటటువంటి లక్షణం ప్రత్యేకించి గృహిణికి ఎందుకు చెప్పారు అంటే, ఆటు పోటు షాక్ అబ్జార్బర్లు కార్లకే ఎందుకండి అంటే, అదే రహదారి మీద ఎడుతుంది, గోతుల్లో పడుతుంది. కాబట్టి ఇంట్లో తెల్లవారి లేస్తే ఎన్ని విషయాలో చక్కబెట్టేది ఎవరు అంటే ఇల్లాలు. అందుకని ఆమెకి సహనము చాలా ఎక్కువ అవసరం అవుతుందని అంత ఇబ్బందిలో కూడా అలా మాట్లాడగలగడం ఆవిడ గొప్పతనం. మంజుభాషిణి. ఆవిడ పేరు చెప్తే ఆమెని కన్న తల్లిదండ్రులు, ఆమె అత్తగారు మామగారు కూడా మురిసిపోతారట. అందుకే అటువంటి ఆవిడ్ని ఎంచుకుంది తప్ప ఎన్ని లక్ష బిల్వార్చనలు చేసింది, ఎన్ని బంగారు పువ్వులు చేయించింది, లేకపోతే ఇతరత్రా పనులు ఏం చేసింది, ఇవేవీ లక్ష్మీదేవి చూడలేదు అని మీరు గుర్తుపెట్టుకోవాలి. చారుమతి వృత్తాంతం చదివితే అంటే లక్ష్మీ కటాక్షమునకు హేతువేది అంటే ఎవరు ఇంటి లక్ష్మియో అక్కడ ప్రారంభం. ఇప్పుడు ఆవిడ వరలక్ష్మీ వ్రతం ఇలా చెయ్యమ్మా అని చెప్పింది. వరలక్ష్మీ వ్రతం ఇలా చెయ్యమ్మా అని చెప్తే చారుమతి ఏం చేయాలి? భర్తను లోపలికి పిలిచి, ఏమండోయ్ రాత్రి లక్ష్మీదేవి కల్లోకి వచ్చింది, మన ఇంటికి వస్తానంటోంది, వ్రతం చేయమని చెప్పింది, ఈ సంబారాలు పట్టండి, ఎవరన్నా అడిగితే చెప్పకండి, ఎందుకోను ఏదో పనుంది మా ఆవిడ ఏదో చేసుకుంటుంటని చెప్పి తెచ్చేసేయండి, అందరికీ తెలిసిపోతే వాళ్ళకు కూడా లక్ష్మీ కటాక్షం వస్తుంది అనుకోండి. అందనుకోండి, ఆవిడ చారుమతి కాదు, మహాస్వార్థపరురాలు. మీరు చారుమతి వృత్తాంతం వరలక్ష్మీ వ్రతం కథ చదివినప్పుడు మీకు ఒకటి కనిపిస్తుంది. చారుమతికి లక్ష్మీదేవి కనపడి చెప్తే చారుమతి చేసిందా, చారుమతి ఇతర ఇల్లాళ్లతో కలిసి చేసిందా? అందరితో కలిసి చేసింది ప్రదక్షిణం. అందరికీ ఆమె ఆభరణాలు. అంటే తనకే ఉండాలన్న లక్షణమా, అందరికీ ఉండాలన్న లక్షణమా? ఆ సద్బుద్ధి మొదటి లక్ష్మి. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. ఐశ్వర్యములకన్నిటికీ కూడా ప్రధానంగా ఆలంబనం ఎక్కడుంటుంది అంటే ఉత్సాహంలో ఉంటుంది. ఒకసారి వస్తుంది, ఒకసారి పోతుంది. ఈటీవీ ప్రేక్షకుల నమస్కారం. ట్రిప్లెక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో శుభ నక్షత్రం అంశానికి స్వాగతం. ప్రధానంగా ఈరోజు ఆషాఢ బహుళ అమావాస్య శుక్రవారము, ఆశ్లేష నక్షత్రం. ఈ ఆశ్లేష నక్షత్రము, శుక్రవారము, అమావాస్య మహాలక్ష్మికి సంబంధించినటువంటి శుభాన్ని ప్రసాదిస్తుంది. అమావాస్య శుక్రవారం నాడు రావటం, మాసాంతంలో ఉండేటటువంటి ఈ లక్ష్మీ వారము దీపావళి అమావాస్యతో సమానమైన సత్ఫలితాన్ని ఇస్తుంది. ప్రదోషకాలంలో చేసేటటువంటి లక్ష్మీ ఆరాధన, అలాగే లక్ష్మీదేవి దగ్గర దీపారాధన చేయటం, ప్రత్యేకంగా ఆవు నేతితో దీపారాధన చేస్తే మనోభీష్టాలు నెరవేరుతాయి. ఐశ్వర్య సిద్ధి పెరగటానికి శ్రీ సూక్తము లేదా లక్ష్మీ అష్టోత్తరం చదువుకుంటే మంచి జరుగుతుంది. గోమాతను సేవించడం, అలాగే గో ప్రదక్షిణాలు, గో పూజ, గోవుకి ఆహారం సమర్పించడం లాంటివి చేస్తే మంచి జరుగుతుంది. అమావాస్య శుక్రవారం రావటము చాలా అరుదుగా సంభవిస్తుంది. అందులో ఆషాఢ మాసంలో చిట్ట చివరి రోజు. రేపటి నుంచి శ్రావణ మాసం ప్రారంభమవుతోంది. శ్రావణ మాసం శనివారంతో ప్రారంభమవుతోంది, శుక్రవారంతో ఆషాఢ మాసం పూర్తవుతోంది. ఈ రెండు లక్ష్మీనారాయణ ప్రియంగా భాసిల్లుతున్నాయి. రేపటి తిథివార నక్షత్ర యోగ కరణాలను పరిశీలన చేసినట్లయితే శ్రావణ మాసము శనివారం ప్రారంభమవుతోంది. అలాగే శ్రావణ శుద్ధ పాడ్యమి శనివారము మఘా నక్షత్రంతో ప్రారంభమవుతోంది. పరిఘ యోగము, కింస్తుఘ్న కరణము, వర్ష ఋతువు, దక్షిణాయనం. ఈ పరిఘ కింస్తుఘ్న యోగాల్ని పక్కన పెట్టినట్టయితే శనివారము మఘా నక్షత్రం, శ్రావణ మాసం ప్రారంభమవటం మహావిష్ణుమూర్తి అనుగ్రహాన్ని పొందించే విధంగా కనపడుతోంది. మహావిష్ణుమూర్తి అనుగ్రహాన్ని సంపూర్ణంగా ప్రసాదిస్తుంది. శ్రావణ మాసం అంతా కూడా శుభప్రదంగా కొనసాగుతుంది. పేరులో పెనిధి అంశానికి స్వాగతం. శేషోదాది పూర్వాభాద్ర. సో అక్షరం పూర్వాభాద్ర నక్షత్రం రెండవ పాదాన్ని సూచిస్తుంది. జన్మాక్షరంలో మొదటి స్థానంలో సో కనుక ఉన్నట్లయితే, మన పేరులో మొదటి అక్షరంగా సో కనుక ఉంటే అది పూర్వాభాద్ర నక్షత్రం రెండవ పాదం అవుతుంది. పూర్వాభాద్ర నక్షత్రం కుంభరాశిలో ఉంది.
దశానాథుడు దేవగురువైనటువంటి బృహస్పతి, రాశీష్యుడు శని భగవానుడు. సో అనగానే సాక్షాత్తు సోమనాథుడు, సోమేశ్వర స్వామి, సోమసుందరం, అలాగే సోనాలి, సోని, సోను, ఇలా ఉన్నటువంటి నామాలు. ముఖ్యంగా సోమానంగానే పరమేశ్వరుడు, సోమనాథుడు, శివుడు. శివనామం ఎక్కడైతే ఉంటుందో అక్కడ శాంతము, సుఖము, అదృష్టము, ధర్మము, నీతి ఇవన్నీ కూడా ఉంటాయి. సహజ సిద్ధంగా జ్ఞానవంతులై ఉంటారు. అంతర్గతంగా ఎక్కువ దైవనామం జరుగుతూ ఉంటుంది, దైవ బలం పరిపూర్ణంగా ఉంటుంది. సోహం ప్రధానంగా ఆ హంసగాయత్రి జపం తెలియకుండానే జరుగుతుంటుంది. కారణజన్ములైన వాళ్ళకి ఈ సో అక్షరం నామంగా వస్తుంది. పూర్వజన్మలో చేసినటువంటి పుణ్యము ఈ జన్మలో ఏ అక్షరంతో మనకున్నదో తెలుస్తుంది. తండ్రి గారు మనకు పెట్టినటువంటి నామం ఏంటి, ఇంట్లో వాళ్ళు ఏ పేరుతో పిలుస్తున్నారు, ఆ పేరుకున్నటువంటి ప్రభావం ఏ విధంగా ఎంత గొప్పగా మనని కాపాడుతుందో అర్థమవుతుంది. జాతక వివరాలు తెలిసినా తెలియకపోయినా జన్మాక్షరాన్ని పరిశీలన చేసినా, నామాక్షరాన్ని పరిశీలన చేసినా, సో కనుక ఉన్నట్లయితే అది అమృత బీజము. సకారవంతా సరస్వతి బీజంగా భాసిల్లుతున్నప్పటికీ కూడా సోమబీజం అంటే చంద్రబీజము అమృతాన్ని ప్రసాదిస్తుంది. వారి పేరులో చల్లనితనం ఉంటుంది, పేరు ప్రఖ్యాతులు పరిపూర్ణంగా ఉంటాయి, శాంతప్రదంగా శుభప్రదంగా వాళ్ళ జీవన విధానం కొనసాగుతుంది. అదృష్టవారం బృహస్పతి వారం, ఎందుకంటే ఇక్కడ అమృతాన్ని ఆధారం చేసుకుని ఉన్నటువంటి శేషోదాది కాబట్టి ఇక్కడ సో అనేది దేవగురువైనటువంటి బృహస్పతి ఆధీనంలో ఉన్నటువంటి దశ కనుక, గురు నక్షత్రం కాబట్టి బృహస్పతి నక్షత్రం కనుక రక్షణాయుతమైనటువంటి శ్రేయస్సునిచ్చేటటువంటి నక్షత్రం కనుక గురువారం నాడు గురుదేవతల్ని అలాగే శివుణ్ణి దక్షిణామూర్తిగా ఆరాధన చేస్తే ఎంతో విశేషమైనటువంటి అదృష్టం వరిస్తుంది. రేపటి అంశంలో శ్రావణ లక్ష్మికి స్వాగతం పలుకుతూ శ్రావణ మాస వైశిష్ట్యాన్ని, శ్రావణ మాసంలో ఆచరించాల్సినటువంటి అంశాల గురించి తెలుసుకుందాం. ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. త్రిబుల్-ఎక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో శుభయోగం శీర్షికకి స్వాగతం. ఈ శీర్షికన గృహంలో మహిళామణులు షోడశ గౌరీ వ్రతాన్ని, సంపద గౌరీ వ్రతాన్ని ఎటువంటి విధి విధానాలతో ఆచరించాలో, తద్వారా ఎలాంటి ప్రయోజనాలను సిద్ధింపజేసుకోవచ్చో పరిశీలిద్దాం. గృహంలో మహిళామణులు ఎవరైనా సరే శ్రావణ మాసంలో వచ్చే శుద్ధ తదియ తిథి నాడు షోడశ గౌరీ వ్రతాన్ని ఆచరించినట్లయితే మహాలక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని, గౌరీదేవి యొక్క అనుగ్రహాన్ని చాలా సులభంగా పొందవచ్చు. శ్రావణ మాసంలో వచ్చే శుద్ధ తదియ తిథి నాడు గృహంలో మహిళామణులు ఎవరైనా సరే గౌరీదేవిని పూజించి అక్షింతలు శిరస్సున వేసుకోవాలి. ఆ తర్వాత 16 మంది ముత్తైదువులకు పసుపు, కుంకుమ, పూలు, పండ్లతో తాంబూలం దానంగా ఇవ్వాలి. ఇలా వరుసగా 16 సంవత్సరాల పాటు శ్రావణ మాసంలో వచ్చే శుద్ధ తదియ తిథి నాడు 16 మంది ముత్తైదువులకు కూడా తాంబూల దానం చేయాలి. ఆ తర్వాత 17వ సంవత్సరం రోజు ఉద్యాపన చేసుకోవాలి. ఆ తర్వాత 17వ సంవత్సరం ఉద్యాపన చేసుకోవాలి. ఉద్యాపన సమయంలో 17వ సంవత్సరం వచ్చే శ్రావణ శుద్ధ తదియ తిథి నాడు గృహంలో మహిళామణులు ఎవరైనా సరే ప్రాతకాలంలో స్నానాన్ని ఆచరించి 16 తమలపాకులను తీసుకొని ఆ 16 తమలపాకులలో 16 పసుపు ముద్దలు ఉంచాలి. ఆ 16 పసుపు ముద్దలను కూడా గౌరీదేవి స్వరూపంగా భావించాలి. పసుపు, కుంకుమ, అక్షింతలతో పూజించాలి. ఆ తర్వాత 16 మంది ముత్తైదువులను గృహానికి పిలిపించి కొత్త చీర, రవిక వస్త్రము, పసుపు, కుంకుమ, కాటుక, గంధము వీటన్నిటిని వాయినంగా ఇవ్వాలి. ఇలా చేస్తే గృహంలో సభ్యులందరూ ఎప్పటికీ తరిగిపోనటువంటి సిరి సంపదలతో, భోగ భాగ్యాలతో, అఖండ ఐశ్వర్యాలతో విరాజిల్లటానికి ఆస్కారం ఎంతగానో ఉంది. అదేవిధంగా గృహంలో మహిళామణులు ఎవరైనా సరే శ్రావణ మాసంలో మంగళవారం నాడు సంపద గౌరీ వ్రతాన్ని ప్రారంభించినట్లయితే అత్యుత్తమమైనటువంటి శుభ ఫలితాలను పొందవచ్చు. శ్రావణ మాసంలో వచ్చే మంగళవారం నాడు ప్రారంభించి వరుసగా సంవత్సరం పాటు ప్రతి మంగళవారం గృహంలో మహిళామణులు ఎవరైనా సరే చిన్నపిల్లలు ఆడుకునేటటువంటి ఒక ఆట బొమ్మను, ఏదైనా ద్రవ్యాన్ని
సుమంగళి స్త్రీకి వాయినంగా ఇవ్వాలి. అలా సంవత్సరం పాటు మంగళవారం నాడు వాయినంగా ఇచ్చిన తర్వాత సంవత్సరం పూర్తి కాగానే ఉద్యాపన చేసుకోవాలి. ఉద్యాపన సమయంలో గృహంలో మహిళామణులు ఎవరైనా సరే 60 మంది ముత్తైదువులను గృహానికి పిలిపించి పసుపు, కుంకుమ, పూలు, పండ్లతో తాంబూల దానం ఇవ్వాలి. ఆ విధంగా సంపద గౌరీ వ్రతాన్ని ఎవరైతే మహిళామణులు సంవత్సరం పాటు మంగళవారం నాడు ఒక ఆట బొమ్మ, కొంత ద్రవ్యాన్ని ముత్తైదువుకు వాయినంగా ఇచ్చి సంవత్సరం పూర్తి కాగానే వచ్చే మంగళవారం నాడు 60 మంది సుమంగళి స్త్రీలకు తాంబూల దానం చేస్తారో అటువంటి మహిళామణులకు జీవితంలో ఎటువంటి లోటు లేకుండా కుటుంబంలో సభ్యులందరూ అష్టైశ్వర్యాలతో విరాజిల్లటానికి, గృహంలో సంతానం చక్కటి సర్వతోముఖాభివృద్ధిని సిద్ధింపజేసుకోవటానికి ఆస్కారం ఎంతగానో ఉంది. అందువల్ల శ్రావణ మాసంలో గృహంలో మహిళామణులు ఎవరైనా సరే శుద్ధ తదియ తిథి నాడు షోడశ గౌరీ వ్రతాన్ని ప్రారంభించండి. శ్రావణ మాసంలో వచ్చే ఏ మంగళవారం అయినా సరే సంపద గౌరీ వ్రతాన్ని ఆచరించండి. ఇలా చేయటం ద్వారా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహానికి, గౌరీదేవి యొక్క అనుగ్రహానికి సులభంగా పాత్రులై అష్టైశ్వర్యాలను సిద్ధింపజేసుకొని ఆనందకరమైన జీవితాన్ని గడపండి. రేపటి నుంచి శ్రావణ మాసం ప్రారంభం కాబోతున్న శుభతరుణంలో శ్రావణ మాసం శనివారం కలిసి వచ్చినాయి కాబట్టి లక్ష్మీ వల్లభుడైనటువంటి వెంకటేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహాన్ని పొంది వివాహం కాని వాళ్ళకి వివాహం జరగటానికి, ఉద్యోగం లేని వాళ్లకు ఉద్యోగ ప్రాప్తికి, మానసిక అశాంతిని తొలగింపజేసుకుని మానసిక ప్రశాంతతను సిద్ధింపజేసుకోవటానికి రేపటి శుభమస్తు కార్యక్రమంలో శుభయోగం శీర్షికన వెంకటేశ్వర స్వామి వారిని ఎటువంటి విధి విధానాలతో పూజించాలో పరిశీలిద్దాం. ట్రిపుల్-ఎక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. వాస్తుశాస్త్రంలో గృహంపై నవగ్రహాల యొక్క ప్రభావం పనిచేస్తుందా? అసలు గ్రహాల ప్రభావం ఎంతవరకు పనిచేస్తుంది? గ్రహాలు బాగాలేనప్పుడు ఆ ఇంట్లో నివసించేటువంటి వాళ్ళు ఆచరించవలసిన సూత్ర ప్రాతిపదికలు ఏమిటి అనే విషయాన్ని కనుక ఒక్కసారి ఆలోచన చేస్తే, ప్రతినిత్యం కూడాను నవగ్రహాల యొక్క ప్రభావం మనిషి జీవితం మీద పనిచేస్తూనే ఉంటుంది. అయితే వారు పుట్టినటువంటి ఆ నక్షత్రరీత్యా, జాతక చక్రంలో లగ్నాధిపతి యొక్క ప్రభావరీత్యా ఉచ్చ, నీచ అనేటువంటి స్థాయిలను అనుసరించి ఆయా గ్రహాలు మంచిని చెడును చేస్తూనే ఉంటాయి. అలా చేస్తూ ఉన్నటువంటి సమయంలో వివిధ రకాలైనటువంటి సౌఖ్యాలతో పాటుగా ఇబ్బందులు కూడాను ఎదురవుతూ ఉంటాయి. అయితే అత్యధిక ఇబ్బందులు ఎదురైనప్పుడు కేవలం వాస్తురీత్యా దోషమేమో, కొత్తగా ఇల్లు కట్టుకున్నాం కదా దానిలో దోషం ఉందేమో అని చెప్పేసి చాలామంది భావిస్తూ ఉంటారు. అయితే వాస్తురీత్యా ఎటువంటి ప్రభావాలు లేకపోయినా, వాస్తులో ఎటువంటి దోషాలు లేకపోయినా, కేవలం ఆ ఇంట్లో నివసించే వారి సంఖ్యలో ఎక్కువ శాతం గ్రహాల యొక్క అనుగ్రహం సరిగా లేనప్పుడు, వాస్తు బాగున్నప్పటికీ కూడాను వారికి అశాంతి అనేటువంటిది ఉంటుంది అనేటువంటి విషయాన్ని ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. అయితే ఈ అశాంతికరమైనటువంటి జీవితాన్ని నుంచి శాంతియుతమైనటువంటి అదృష్టకరమైనటువంటి ప్రభావంలోకి పయనించచేయటానికి మానవుడు పాటించవలసిన సూత్ర ప్రాతిపదికలు ఏమిటి, గృహ వాస్తురీత్యా చేయవలసినటువంటి కార్యక్రమాలు ఏమిటి అని కనుక ఆలోచన చేసినట్లయితే, గృహాన్ని నూతనంగా కట్టుకోగానే తప్పనిసరిగా గృహప్రవేశ సందర్భంలో శాస్త్ర ప్రకారంగా గృహప్రవేశం చేసిన అనంతరం నవగ్రహ అధిపతి అయినటువంటి ఆది మధ్యాంతర్వర్తి నారాయణ స్వరూపుడైన సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతం చేసుకున్నట్లయితే, ఆ వ్రతం నియమనిష్టలతో ఆచరించి ఆ యొక్క నవగ్రహాల స్థానాల్ని ఆ యొక్క పీఠంపై ఉంచి నమస్కృతాంజలి ఘటిస్తూ దంపతులు ఇరువురు కూడాను చక్కటి పూజను నిర్వహించినట్లయితే నవగ్రహాల యొక్క అనుగ్రహం తప్పనిసరిగా ఆది మధ్యాంతర్వర్తి స్వరూపుడైనటువంటి నారాయణుడైనటువంటి ఆ సత్యనారాయణ అనుగ్రహాన్ని పొందడానికి ఆస్కారం ఉంటుంది. అలాగే నవగ్రహ హోమం, వాస్తు హోమం, లక్ష్మీ గణపతి హోమం ఇవన్నీ కూడాను గృహంలో
శాంతియుతమైనటువంటి తత్వాన్ని, లక్ష్మీప్రదమైనటువంటి ప్రభావాన్ని కలిగింపచేస్తాయి అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. కొత్తగా నిర్మాణం చేసినటువంటి గృహప్రవేశ అనంతరం చుట్టాలు పక్కాలందరినీ పిలిచి చక్కగా షట్రుశోభితమైనటువంటి భోజనాన్ని గనక ఏర్పాటు చేసినట్లయితే అన్నదాత సుఖీభవ అని చెప్పేసి వాళ్ళు భోజనం చేసిన తర్వాత కాళ్ళు కడుక్కుంటారు. ఆ కాళ్ళు కడుక్కున్నప్పుడు కడుక్కున్నటువంటి అతిథి దేవోభవ తత్వం నుంచి లక్ష్మీదేవి ఆ గృహంలో బాగా ప్రవేశిస్తుంది. అందుకనే భోజనం చేసిన తదుపరి ప్రతి ఒక్కరూ కూడా కాళ్ళు కడుక్కోవాలి. భోజనానికి ముందు, భోజనం తదుపరి కూడా. ఇది ప్రతి గృహంలో ప్రతి ఒక్కరూ ఆచరించవలసినటువంటి గొప్ప లక్షణం. కాళ్ళు కడుక్కునేటప్పుడు పూర్తిగా కడుక్కోకపోయినట్లయితే శనిగ్రహం ప్రవేశించడానికి ఆస్కారం ఉంటుంది అనేటువంటి సూత్రాన్ని కూడా గుర్తుపెట్టుకోండి. ఈ నవగ్రహాల యొక్క అనుగ్రహం కోసం ఇంట్లో మనం ఏమి చేయాలి వాస్తుశాస్త్రరీత్యా అని ఒక్కసారి పరిశీలన చేసినట్లయితే, నవగ్రహాల్లో ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాచ గురు శుక్ర శని వెస్సరాహవే కేతవే నమః. ఈ శ్లోకాన్ని ఇంటి ఆవరణలో నుంచుని సూర్యుడి వైపు తిరిగి నమస్కృతాంజలి గడిస్తూ ప్రదక్షిణపూర్వకంగా ఆత్మ ప్రదక్షిణం చేయండి. మీరు నవగ్రహాలకు ప్రదక్షిణం చేసిన సత్ఫలితాన్ని పొందుతారు. మీ ఇంటి ఎదుట గోశాల గనక ఉన్నట్లయితే నవధాన్యాలు తప్పనిసరిగా నానబెట్టి ఆ నానిన నవధాన్యాల్లో తవుడు నీళ్లు కలిపి గోమాత దగ్గరకు వెళ్ళి ప్రదక్షిణం చేసి ఆ యొక్క నవధాన్యాలతో కూడినటువంటి తవుడుతో ఉన్న నీటిని ఆ గోమాతకు ఆహారంగా ప్రసాదింపజేయండి. ప్రదక్షిణములు కనీసం 3 అయినా సరే చేయండి. ఇలా గనక చేసినట్లయితే నవగ్రహాల యొక్క అనుగ్రహ కటాక్ష వీక్షణాలకి మీ గృహం పాత్రమై మీ ఇంట్లో ఉండేటువంటి వ్యక్తులందరికీ కూడా ఆనందకరమైనటువంటి ప్రభావాలు ఏర్పడటానికి ఆస్కారం అత్యధికంగా ఉంటుంది సుమ. అలాగే నవగ్రహ ప్రభావం బాగా పనిచేస్తూ ఉన్నప్పుడు నవగ్రహాల కరుణా కటాక్ష వీక్షణాల కోసం శ్రీచక్ర యంత్రం, ఎందుచేతనంటే ఆ తల్లి దివిజ స్వరూపిణి, చింతామణి ద్వారంలో విరాజిల్లేటువంటి అమృతమయ్యి, ఆమెకి ముక్కోటి దేవతలు కూడా అలా తల వంచి పాదాలకు నమస్కారం చేస్తారు. కాబట్టి నవగ్రహాలు కూడాను ఆ తల్లికి మోకరిల్లవలసిందే. కాబట్టి నవగ్రహాల యొక్క అధీన తత్వాన్నంతా పరమేశ్వరుడు తన చెప్పు చేతల్లో ఉంచుకుంటున్నాడు. కాబట్టి అనురాగవల్లి కల్పవల్లి అయినటువంటి ఆ రాజరాజేశ్వరి దేవికి సంబంధించిన శ్రీచక్ర యంత్రాన్ని మీ గృహంలోని ఇంటిలో పూజామందిరంలో ఉంచుకొని నిత్యం గనక నమస్కృతాంజలి ఘటిస్తూ పూజ చేసినట్లయితే సత్వరమే వివిధ రకాలైన నవగ్రహ దోష ప్రవృత్తి నుంచి మీరు బయల్పడి సుఖ సంతోష సౌభాగ్యాలతో తులతూగటానికి ఆస్కారం ఉంది. గ్రహశాంతి కోసం ఏ గ్రహానికి ఎటువంటి దానాలు చేస్తే సత్ఫలితాలు కలుగుతాయో ఆయా దానాలు ఆచరించడం మంచిది. రవిగ్రహానికి తప్పనిసరిగా నాగినుల జంట ప్రవహించేటువంటి నీటిలో వదలటం, అలాగే సూర్యభగవానికి ప్రీతివంతమైనటువంటి గోధుమల దానం ఇవ్వటం, చంద్రగ్రహానికి బియ్యం దానంగా ఇవ్వటం, అలాగే కుజగ్రహానికి కందులు దానంగా ఇవ్వటం, అలాగే బుధగ్రహానికి పెసలు తప్పనిసరిగా దానంగా ఇవ్వటం, అలాగే గురుగ్రహానికి పసుపు కొమ్మలు లేక పసుపు తత్వంతో కూడినటువంటి ఆ యొక్క శనగలు దానం, పుల్ల శనగలు దానంగా చేసినా కూడా ఆ గ్రహాల యొక్క అనుగ్రహాన్ని పొందడానికి ఆస్కారం ఉంటుంది. ఇక శుక్రగ్రహం దగ్గరికి వచ్చేటప్పటికల్లా బొబ్బర్లు ఇలాంటివి కూడా దానం చేసుకోవచ్చు. ఇట్లా
నవగ్రహ శాంతి తత్వరీత్యా వివిధ దానాలు కూడా మనం గృహంలో ఆచరించడంలో తప్పులేదు. శనిగ్రహానికి సంబంధించి మాత్రం తప్పనిసరిగా నువ్వులు దానం చేయాలి. నువ్వులు బెల్లం కలిపి ఆవుకు ఆహారంగా కూడా పెట్టవచ్చు. నేటి వాస్తు సందేహాన్ని కనుక పరిశీలన చేసినట్లయితే అన్ని విధాల సకల సౌఖ్యాలతో తొలతూగడానికి వాస్తుశాస్త్రరీత్యా పాటించవలసిన నియమం ఏదైనా ఉన్నదా అన్నది ప్రశ్న. సర్వసౌఖ్యాలు, సర్వసంపదలు, అన్ని విధాల శాంతి అంటే సర్వసంపదలు కావాలి అనేటువంటి భావన. సర్వసంపదల్ని అనుగ్రహించే కరుణాకటాక్ష వీక్షణాలు ఎక్కడున్నాయి? మీ ఇంటి ముంగిట మీరు వేసినటువంటి ఆ యొక్క అమృతతుల్యమైనటువంటి చెట్లలో ఉన్నాయి. ఆ చెట్లు ఏమిటి? 1 తులసి, 2 మారేడు, 3 ఉసిరిక. ఈ 3 చెట్లు ఏ గృహ ప్రాంగణంలో అయితే ఉంటాయో ఆ ఇంట శాంతి సౌఖ్యాలతో పాటు సర్వసంపదలతో కూడా తొలతూగటానికి ఆస్కారం అత్యధికంగా ఉంటుంది సుమా. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలో తెలుసుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు.